డబ్బుంటే ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైనా జరుగుతుందని, నోట్ల కట్టలు విసిరితే పోలీసులు ఎంతటి నేరస్తుడినైనా వదిలేస్తారని ఈ ఘటనతో మరోసారి తేలిపోయింది. 4 రాష్ట్రాలలో 32కు పైగా కేసులు ఉండి పోలీసుల రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన భీముడు అలియాస్ అజిత్ కుమార్ పోలీసుల కళ్లుగప్పి ఆసుపత్రి నుంచి పరారైన తీరు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అక్షరాల 50 లక్షలకు పైగా ఖర్చు చేసి అధికారులను తన దారిలోకి తెచ్చుకొని అత్యంత కూల్ గా జైలు నుంచి తప్పించుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు చాలా మంది అధికారుల మెడకు చుట్టుకుంది. ఒక్కో అధికారికి 10 లక్షల రూపాయల నుంచి 25 లక్షల వరకు ఆశ చూపి డిజిటల్ పద్ధతిలో నగదు బదిలీ చేసి మొత్తం వ్యవస్థనే మేనేజ్ చేసినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు రావటంతో రేపల్లె జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అజిత్ కుమార్ నేర చరిత్ర 10 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్రానైట్ వ్యాపారంతో మొదలైంది. వ్యాపారం పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగ్గొట్టేవాడు. ఇదే క్రమంలో క్వారీలు బుక్ చేయటం, డ్రైవర్లతో పరిచయాలు పెంచుకోవటం ద్వారా వ్యవస్థలోని లొసుగులను బాగా తెలుసుకున్నాడు. అజిత్ కుమార్ మోసాలు చేసే పద్ధతి చాలా పక్కాగా ఉంటుంది. అమాయకులకు ఆశ చూపి వారి పేరుతో సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు తెరిపించి మోసాల ద్వారా వచ్చే డబ్బును వాటిలోకి జమ చేయించుకుంటాడు. పని ముగియగానే ఆ సిమ్ కార్డులను పారేసి పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడతాడు. 2018లో తొలిసారి అరెస్ట్ అయినప్పుడు కూడా అధికారులకు డబ్బు ఆశ చూపి అనారోగ్యం పేరుతో ఆసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆ తరువాత OLX వేదికగా కార్లు అమ్ముతామంటూ 4 రాష్ట్రాలలో కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడ్డాడు. ఇటీవల విజయవాడకు చెందిన పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. నిబంధనల ప్రకారం జిల్లా జైలుకు పంపాల్సి ఉండగా అధికారులను మేనేజ్ చేసి రేపల్లె సబ్ జైలుకు వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాడు. గతంలో ఇతను తప్పించుకోవటానికి సహకరించిన వార్డర్ దేవపాల్ ప్రస్తుతం రేపల్లెలోనే పనిచేస్తూ ఉండటం అజిత్ కు బాగా కలిసి వచ్చింది. అక్కడ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవటాన్ని వాడుకొని తన ఎస్కేప్ ప్లాన్ అమలు చేశాడు. గుండె నొప్పి అని డ్రామా ఆడి అధికారుల సహకారంతోనే గుంటూరు GGH కు వెళ్లి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ వ్యవహారంలో అధికారుల బంధువుల అకౌంట్లకు ఫోన్ పే ద్వారా నగదు బదిలీ అయినట్లు ఆధారాలు దొరకటం సంచలనంగా మారింది. ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే లంచాలకు ఆశపడి ఇలాంటి పనులు చేస్తే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పటికే జైలు సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయగా ఈ స్కామ్ లో ఉన్న మరికొందరు ఉన్నతాధికారులపై కూడా వేటు వేయటానికి సిద్ధమవుతోంది. నేరస్తుడికి సహకరించిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది.